ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే తెలంగాణ రాజముద్రను మార్చడం, తెలంగాణ గీతానికి కీరవాణితో పాటలు కొట్టించడం, ఇలాంటి పరిణామాలన్నీ ఏంది అంటే తెలంగాణలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పక్కకు పంపించి ఓన్లీ వీటి మీదే చర్చ జరిగేలా చేయడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, రుణమాఫీ హామీ కానీ వీటన్నిటిని పక్కకు నెట్టి కొంతకాలం కాలయాపన చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తున్నట్లు భావించడం జరిగింది. అయినా కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత యూత్కి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఆ రాజముద్రను పెట్టిండు. ఎట్లా పెట్టిండు, మంచో చెడో టీఎస్ అని పేరు పెట్టిండు. ఆ రాజముద్ర, కాకతీయ కళాతోరణం, చార్మినార్ అన్నిటి కలిపి ఒక రాజముద్రను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఇప్పుడు వాటిని గెలకాల్సిన అవసరం ఏముంది, వాటిని ఇట్లా చర్చ జరిగి వాటిని అది పెట్టడం ఇట్లా అంటే ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పెట్టిన వాటిని యాక్సెప్ట్ చేసినారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన వాటిని ఇప్పుడు తొలగించాల్సిన అవసరం ఏమున్నది, వాటిని అట్లా కొనసాగించుకోవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చినప్పుడు ఆయనకు నచ్చిన రాజముద్రలు ఆయన పెట్టుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈయనకు నచ్చిన రాజముద్రలు ఈయన పెట్టుకుంటాడు. ఇలా పెట్టుకున్నప్పుడు ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజముద్రలు మార్చుకుంటూ పోతే అది నిజంగా రియల్ రాజముద్ర ఏందో అబద్ధమైన రాజముద్ర ఏందో ఎవరికీ తెలియదు. ఏదైనా కానీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన ఒకటి పెట్టిండు, మంచో చెడో, దాన్ని అట్లా కొనసాగించి దానివల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు, తెలంగాణ ప్రజలకి ఒరిగే నష్టం ఏమి ఉండదు. ఎందుకంటే ఒక రాజముద్ర అంటే ఒక పేపర్ మీద స్టాంప్ వేస్తారు, సంథింగ్ మన రాష్ట్రానికి సంథింగ్ ఒక ప్రతీకగా ఉంటుంది. అలాంటి దాన్ని ఇప్పుడు గెలకాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే నీ డెవలప్మెంట్ ఏమైనా ఉంటే కేసీఆర్ని తొక్కకుండా నీ డెవలప్మెంట్ ఎందుకు, నువ్వు ప్రజలకు ఏం చేస్తావు, విద్య అందిస్తావా, వైద్యం అందిస్తావా, ప్రజలకు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తావో వాటి మీద నీ యొక్క పాలన కేంద్రీకరించాలి. కానీ ఇలా రాజముద్రలు మార్చడం, కేసీఆర్ అనువాలు లేకుండా చేయడం అలాంటివన్నీ తప్పు. ఏదైనా మనకి ముఖ్యంగా కానీ రేవంత్ రెడ్డి ఒక డైవర్షన్ పాలిటిక్స్ని నమ్ముకున్నాడు, అభివృద్ధిని కాకుండా ప్రజల్ని ఒక పక్కదో పట్టించడు అని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఈ యొక్క అంశాలు అనేవి ఎటువైపుకి వెళ్తుందో. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు చిహ్నాల్లో రాజముద్ర ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. అలాంటప్పుడు తెలంగాణలో ఇప్పుడు చార్మినార్ ఉంది, చార్మినార్ రాజముద్రకి ప్రతీక, రాజులకి ప్రతీక. అలాంటప్పుడు రీసెంట్గా కట్టిన సచివాలయం రాజులకి ప్రతీక, రాజు యొక్క చిహ్నాలకు ప్రతీక. అలాంటప్పుడు వాటిని కూడా కూల్చేస్తారు కదా, కూల్చేయలేరు కదా. మీరు ఏమో సీఎం రేవంత్ రెడ్డి కూల్చేస్తారేమో, ఒకవేళ నాకు నచ్చలేదు ఆయన కేసీఆర్ కట్టిండు అని చెప్పేసి. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి